వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన వ్యతిస్థ ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానమునిచ్చి మనలందరినీ దర్శిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కృపను మెండుగా నిండుగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క నోటి మాట ద్వారా, దేవుని యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు, ఊరటనిస్తూ ఉన్నాడు. ఈ శుభదినాన కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుణ్ణైనా యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, చాలాసార్లు మన పనులు, మన క్రియలు, కార్యాలు, మన నోటి మాట ప్రయోజనకరంగా లేకుండా నిష్ప్రయోజనమైపోతూ ఉంటాయి. అలాంటి టైంలో నేను ఈ పని చేయకపోయినా పర్వాలేదు, ఈ కార్యం నేను చేయకపోయినా పర్వాలేదు, అనవసరంగా చేసి నష్టపోయాను, అవమానం పాలైపోయాను, ఓడిపోయానని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఉపదేశము మనకు ప్రయోజనం కలుగు చేయనట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. దేవుని యొక్క ఉపదేశం అంటే చాలామంది దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. దేవుడు నాకు ఏం సెలవిస్తాడో, ఆ ఉపదేశం నాకు ఎంత కీడు కలుగు చేస్తుందో, ఆ ఉపదేశం నన్ను ఎలాగున ఇరికిస్తూ ఉంటుందో, ఆ ఉపదేశం నాకు ఎంత ఇరుకుగా ఉంటుందో, నన్ను ఫ్రీగా విశాలంగా నాకు నచ్చినట్టుగా ఉండడానికి వీలు లేకుండా దేవుని యొక్క వాక్యం నాకు అడ్డం వస్తూ ఉంటుంది. కనుక నేనేం చేస్తాను అంటున్నా అంటే, ఈ ఉపదేశానికే నేను దూరంగా ఉంటానన్నట్టుగా చాలామంది జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లుగా నా ఉపదేశాన్ని నీకు ఇస్తానని దేవుడు అంటూ. ఏదైనా ప్రయోజనం మనకు కలిగింది అనంటే, ఆశీర్వాదం కలిగిందంటే, దేవుని యొక్క కృప దొరికిందంటే, దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడిందంటే దేవుని యొక్క వాక్కు ద్వారానే. ప్రియులారా, అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లుగా నా ఉపదేశం నీకు ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు. నిష్ప్రయోజనమైనటువంటి టైము ఎన్నో ఉంటాయి. ఎన్నోసార్లు మన అమౌంట్ కూడా నిష్ప్రయోజనం అయిపోతూ ఉంటుంది. మన కష్టం అంతా కూడా ప్రయోజనం లేకుండా అయిపోతూ ఉంటుంది. అలాగే మన ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు అనవసరంగా నేను ఈ పని చేశానని మనం ఫీల్ అవుతూ ఉంటాం. అయితే దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, నా ఉపదేశము నిన్నొక ప్రయోజకరాలుగా చేస్తూ ఉన్నది. ఆ ఉపదేశానుసారంగా నువ్వు నడుచుకునటం వలన అన్ని విషయాల్లో నీకు జయం కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఫిలోమోనుకు రాసిన పత్రిక 12వ వచనం మనం చదువుకుంటే, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను అని భక్తుడైనటువంటి పౌలు ఫిలోమోనుతో ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరకు రానంతకాలం మనుషులందరూ కూడా నిష్ప్రయోజకులైపోతూ ఉన్నారు. ప్రియులారా, దేవుని మాట విననంతకాలం వారి విద్య, బుద్ధి, ఉద్యోగము, బిజినెస్, ఆరోగ్యము, వారి ప్రయత్నాలన్నీ కూడా నిష్ప్రయోజనమైపోతూ ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తున్నారో వారు ప్రయోజకులైపోతున్నారంట. గతంలో ఒనేసిము నిష్ప్రయోజకుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే పౌలు యొక్క మాట విని పౌలు నోట నుండి దేవుని మాటలు బయటికి రాగానే తక్షణమే నిష్ప్రయోజకుడైనటువంటి ఒనేసిము ప్రయోజకుడైపోయాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని మాటకు ఎవరు తల వంచుతారో వారు ప్రయోజకులైపోతూ ఉన్నారు.
దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనమందరం కూడా ఈ సంగతి గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒనేసిము గతంలో దొంగగా, దోచుకునేవాడుగా, దుష్టుడుగా, దుర్మార్గుడుగా జీవించాడు. ఎప్పుడైతే చెరసాలలో పౌలు చెప్పినటువంటి బోధ విని తన తప్పులు గ్రహించి మారుమనసు పొందాడో అప్పుడు పౌలే అంటూ ఉన్నాడు, మునుపు నిష్ప్రయోజకుడు కానీ ఇప్పుడు ప్రయోజకుడు ఆయను అని భక్తులైన పౌలు అంటూ ఉన్నాం. ప్రార్థనకు దూరం అవటం వలన, దేవుని సన్నిధికి దూరం అవటం వలన, వాక్యానికి దూరం అవటం వలన, దేవుని సంగతులకు దూరముగా ఉండటం వలన నిష్ప్రయోజకులమైపోతున్నాం. అవిశ్వాసంలోనికి దిగిపోతూ ఉన్నాం. విశ్వాసం లేని వారం అయిపోతూ ఉన్నాం. దేవునికి భయపడని వారం అయిపోతూ ఉన్నాం. దేవునికి దూరస్థులమైపోతూ ఉన్నాం. అలాగున దేవుని మాటకు తలవంచిన వారు ప్రయోజకులైపోతూ ఉంటే, దేవుని మాటకు తలవంచని వారందరూ కూడా చేతులార వారే నిష్ప్రయోజకులైపోతూ ఉన్నారని ఈ శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా ఒనేసిము వలె మనం కూడా దొంగలుగా, దోచుకునే వారంగా, అబద్ధికులుగా, మాట తప్పే వారంగా, దేవుణ్ణి సంతోషపెట్టకుండా అపవాదిని సంతోషపెట్టే వారంగా మనం కూడా ఉంటూ ఉన్నాము. అయితే ఈ శుభదినాన ఒనేసిమును నిష్ప్రయోజకుడైనటువంటి వానిని ప్రయోజకునిగా తీర్చిదిద్దినటువంటి దేవుడే దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరిని కూడా ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఉదయకాల సమయంలో మీరందరూ కూడా విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్య విషయంలో, మీ ప్రయత్నాల్లో, మీ జాబ్ విషయంలో, అన్ని విషయంలో మీరు ప్రయోజకులు అవుదురుగాక. ఇక మీదట మీ జీవితాల్లో నిష్ప్రయోజనం అనేటువంటి మాట కొట్టివేయబడును గాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవునికి ఇక మీదట మనం ప్రయోజకులముగా ఉందుముగాక. కుటుంబానికి ప్రయోజకులముగా ఉందుముగాక. ఇక మీదట మన మీద ఉన్నటువంటి పాపము, శాపము, దోషము, అపరాధము, నిష్ప్రయోజకులుగా ఉన్నటువంటి సమస్త పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చివేసి ప్రయోజకులుగా మిమ్మల్ని తీర్చిదిద్దునుగాక. ఎవడు నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నానన్నటువంటి మాట మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. శుభకరమైనటువంటి ఆనవాలు మీకు కలుగు చేయునుగాక. ఒనేసిము చెరసాలకు వెళ్ళిందే మంచిది. భక్తుడైనటువంటి పౌలు చెరసాలలో ఉండుటే మంచిది. భక్తుడైనటువంటి పౌలు చెప్పినటువంటి సువార్త విని ఒనేసిము ప్రయోజకుడైపోయాడు. ప్రియులారా, దేవుని మాట వినుట వలన మనం ప్రయోజకులం అయిపోతూ ఉన్నాం. వినుట వలన విశ్వాసము కలుగునని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని సన్నిధానంలో చేరిన మనం అందరం కూడా దేవుని మాటకు తలవంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ప్రయోజకులముగా ఉండుటకే సర్వశక్తిమంత్రి అయినటువంటి దేవాతి దేవుడు పశులపాకలోనికి వచ్చాడు. క్రిస్మస్ అంటే ప్రయోజకులుగా చేయుటకు, సరిపోయినటువంటి కుమార్తెలుగా, సరిపోయినటువంటి కుమారులుగా, సరిపోయినటువంటి తల్లిగా, సరిపోయినటువంటి తండ్రిగా, మంచి విశ్వాసులుగా తీర్చిదిద్దుటకే దేవుడు భూలోకానికి దిగివచ్చాడు. శాపమంతా కొట్టివేయబడి మేలు, దీవెన, ఆశీర్వాదము పొందుటకు ప్రయోజకులముగా తీర్చిదిద్దుటకై దేవుడు భూమి మీదకి దిగివచ్చాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనం అందరం కూడా ప్రయోజకులమై దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీ ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రులయ్యా. ఈ శుభదినాన తండ్రి, నిజముగా నా తండ్రి ప్రయోజనం కలుగుటకై మీ ఉపదేశం చేత మమ్మల్ని దర్శించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మేము నడవలసినటువంటి మార్గమును మాకు చూపించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరినటువంటి మీ బిడ్డలందరికీ తండ్రి ఈ మాటలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఆయన మీరు ఉంచినందుకై మీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా మీరు దర్శించినందుకై స్తోత్రాలు. మీరు ఆశీర్వదించినందుకై స్తోత్రాలు. అలనాడు తండ్రి ఒనేసిము నిష్ప్రయోజకుడుగా ఉండగా తండ్రి ప్రయోజకునిగా తీర్చిదిద్దినట్లుగా భక్తులైనటువంటి పౌలు మునుపు వాడు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడు ఆయనని సాక్ష్యం పలికినట్లుగా ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా మీకు ప్రయోజకులగుదురుగాక. ఇంటి వారికి ప్రయోజకులగుదురుగాక. మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా జీవించుదురుగాక. సంపూర్ణ ఆరోగ్యం మీ బిడ్డలు పొందుదురుగాక.
విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారంలో మీ బిడ్డలు సక్సెస్ఫుల్గా సాగిపోదురుగాక. తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ క్రిస్మస్ దినాల్లో మీ బిడ్డలు తండ్రి అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రలుగా ఉండునట్లు కరుణ చూపుతూ మహిమ పొందమని, సమస్త వ్యాధి, బాధ, బలహీనతలన్నీ కొట్టివేయమని, మీకు ఇష్టలుగా యోగ్యులుగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ, గర్భంతో ఉన్న ప్రతి బిడ్డకు యేసుక్రీస్తు నామములో సుఖప్రసవనిచ్చి మేలు చేయమని, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులందరికీ స్వస్థత దయచేయమని, మరణం పడకలో ఉన్నటువంటి వారందరినీ లేవనెత్తి మీ నామానికి మహిమ తెచ్చుకునమని ప్రార్థిస్తూ, ఈ శుభదినాన తండ్రి ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.